భక్తులతో దాన్ని సరళం చేస్తాడు. నీ ముందు ఏదో ఆటుపోట్లున్నాయి, నీ ముందు ఏదో సమస్యలున్నాయి, దాన్ని చూసి భయపడబాకు. సమస్యలను చూసి భయపడబాకు. సమస్యలను పరిష్కరించే ప్రభువు నీ ముందు నడుస్తా ఉన్నాడు. ఎగ్జామ్స్ ను బట్టి భయపడబాకు. ఎగ్జామ్ లో నీకు తోడుగా ఉండి, చేతులకు పోరాటము, వేళ్లకు నేర్పును అనుగ్రహించి, నీకు జ్ఞానమిచ్చి, ఎగ్జామ్ లో మంచి ర్యాంక్ ఇవ్వడానికి నీ ముందు సిద్ధపడుతున్న దేవుణ్ణి చూడు అని చదువుకోకుండా ఉండబాక. మీ కర్తవ్యం మీరు చేయాలి. మీరు చదవాలి. చదివిన తర్వాత దేవుడి మీద ఆధారపడి బాగా చదవండి. చదివే వయసు ఇది. యవనస్తులారా, పదే చెప్తా ఉన్నా, ఇది చదివే వయసు. ఈ చదివే వయసులో చదవండి. ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలి. కొద్ది సంవత్సరాలు చదువుతారు, కొద్ది సంవత్సరాలు కష్టపడండి చదివే విషయంలో. దేవుడి మీద ఆధారపడండి. సర్వ జ్ఞాన సంపదలు ఆయన ఎందుకు గుప్తంలో ఉన్నాయి. ఆయన సొలొమోనుకు జ్ఞానం ఇచ్చినవాడు. నీకెందుకు జ్ఞానం ఇవ్వడు? అందరికీ ఒకే బుర్ర, కానీ దాన్ని వినియోగించుకునే వారిలోనే తేడా ఉంది. అమెరికాలో ఉన్న వారికి కూడా అదే బుర్ర, ఇండియాలో ఉన్న వారికి కూడా అదే బుర్ర. అందరికీ అదే. దేవుడే సర్వములకు సృష్టికర్త. వారికి ఇచ్చిన దేవుడే బుర్ర మనకి ఇచ్చినాడు. కానీ కొంతమంది దేవుడిచ్చిన జ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. అనేక మంది దుర్వినియోగం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి కష్టపడండి చదువు విషయంలో. ఇప్పుడు కొద్ది సంవత్సరాలు కష్టపడి దేవుని మీద ఆధారపడి నమ్మకంగా బ్రతకండి. దేవునికి జీవితాంతం సుఖపడతారు. నోట్ దిస్ పాయింట్, యూత్ జనరేషన్. ఇప్పుడు చదివే వయసులో కష్టపడి చదవండి. తల్లిదండ్రులను సన్మానించండి. దేవుని మందిరానికి రండి, రక్షణ పొందండి, దేవుని పరిచర్య చేయండి, దేవుని వాక్యాన్ని బాగా చదవండి, ప్రార్థనలో దేవుని చిత్తాన్ని తెలుసుకోనండి. దేవుడు ఇచ్చే జ్ఞానాన్ని ప్రార్థన ద్వారా పొందుకొని నమ్మకంగా ఉండండి. పరిశుద్ధం కలిగి బ్రతకండి. యేసేపులు, దానియేలు, రూతు వలె. దేవుడు మీ నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడా. అన్యాయం చేసేవాడు కాదు. ఇప్పుడు కష్టపడి చదవండి, జీవితాంతము సంతోషంగా ఉంటారు. ఇప్పుడు సుఖపడ్డారా? చదివే వయసులో చదువుకోకుండా, రక్షణ పొంది ఈ వయసు రక్షణ పొందుకోకుండా, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ప్రాధాన్యత దేవుని మందిరానికి, దేవుని వాక్యానికి ఇవ్వకోకుండా మీరు ఇష్టానుసారంగా ఎయిర్ ఫోర్స్ మాకు తిరిగినారనుకోండి గాలికి. ఇప్పుడు సుఖపడ్డారనుకోండి, జీవితాంతం కష్టపడతారు. గుండె మీద రాసుకోనండి మాట. అనుభవంతో చెప్తున్నాం. గుండెలు బద్దలైన ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. ఎన్నో ఫోన్ కాల్స్, మా పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వండి అన్న. సమయాన్ని వృధా చేసుకున్నారు. 4-5 సంవత్సరాలు కష్టపడాలి, జీవితాంతము సంతోషిస్తారు. కానీ ఇప్పుడు సుఖపడుతున్నారు యవనస్తులు. అందుకే జీవితాంతం ఎందుకు టాప్ ర్యాంకులు ఉండాలని ఎందుకు ఆశపడడం లేదు? ఎందుకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ నేను ఉండాలని ఎందుకు మీరు అనుకోవడం లేదు? ఏదో ఒక ఉద్యోగము, ఏదో ఒక అటెండర్, ఎందుకు అనుకుంటున్నారు అట్లా? లో కేటగిరీ ఎందుకు అనుకుంటున్నారు? మీ తల్లిదండ్రులు క్రిస్మస్ వస్తుంది, ఏదో చిన్న బట్టలు తీసుకున్నట్టు బ్రాండెడ్ కావాలి నాకు అనలేదా నువ్వు? బట్టలు అయితే బ్రాండెడ్ కావాలి, అన్ని వస్తువులు బ్రాండెడ్ కావాలి, ఖరీదు కావాలి. నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఎందుకు అనుకోవడం లేదు? ఒక గోల్ పెట్టుకోనండి, దాని రీచ్ కావాలి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ కొరకు ప్రిపేర్ కాండి, కష్టపడండి. ఒక్కొక్కరు 18 గంటలు 16 గంటలు చదువుతున్నారండి. వారిని అడిగితే, యూత్ మీటింగ్స్కి వస్తారు హెబ్రోన్కి, వాళ్ళని అడిగితే, అన్నా ఈ కొద్ది కాలం మేము కష్టపడితే చాలన్నా, దేవుడు మా భవిష్యత్తును తీర్చిదిద్దుతాడు అంటే నమ్మకంగా ఉన్నాం. కష్టపడుతున్న తల్లిదండ్రులకు దూరంగా ఉండి, తిండి లేక వండుకుంటూ 1 పూట 2 పూటలు తిని, పుస్తకాలే, దేవుని వాక్యమే, దేవుని మందిరమే వారి జీవితం అయిపోయింది. తర్వాత వారు చూస్తే మంచి గ్రూప్స్ లో, సివిల్స్ లో వారు ర్యాంకులు సాధించినటువంటి వారు ఉన్నారు. ప్రియమైన యవనస్తురాలా, ఈ సంవత్సరానికి దేవుడు నీకు ఇచ్చినాడు. ఎందుకో తెలుసా? భవిష్యత్తు ఒకసారి గుర్తు చేసుకో. ముందు ఎన్నో ఉన్నాయి భవిష్యత్తు. రావచ్చు ఎడుదుడుకులు, ఆటుపోట్లు, నిందలు, అవమానాలు. కానీ వాటిని చూసి భయపడబాకు. దాన్ని ఎదిరించే, సమస్యను పరిష్కరించే దేవుడు ఉన్నాడు. వాటిని గుర్తు చేసుకో. దేవుడు నీ ముందు నడుస్తున్నాడు. దేవుడు నేను ముందు నడుస్తున్నాడు. మెట్టగలను తలుపును సరళం చేస్తాడు, ఇత్తడి తలుపులనైనా పగలగొడతాడు, ఇనుప గడిలను విడగొడతాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం ఇది, మనిషి చేసిన వాగ్దానం కాదు. కాబట్టి ముందున్నటువంటి ఇలాంటి ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, స్పీడ్ బ్రేకర్లు, పర్వతాలు లాంటి సమస్యలు, ఎర్ర సముద్రంలో అన్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు గుండా నిన్ను తీసుకుపోతున్నప్పుడు అవి నీ ముందు కనపడతాయి. వాటిని చూడగాకు. 12:1 విశ్వాసమును కర్తైన దేవుని చూడు, విశ్వాసముంచు, ముందుకు దూసుకొని పో. యెహోషువ
నీ ముందు నడుచువాడు నీ దేవుడు. భయపడబాకు, యోర్దాను ఉందని దాన్ని దాడుతావు. కానానుకు తీసుకుని వెళ్తావు ప్రజలను, వారికి స్వాస్థ్యమును కూడా, అక్కడున్న వారిని జయిస్తావు. స్వాస్థ్యము. ఇప్పుడు ఆయన ఎరికో గోడలు దేవుణ్ణి స్తుతించినప్పుడు ఎరికో గోడలు ఏమైపోయినాయి? కూలిపోయినాయి. తర్వాత హాయి పట్టణానికి వెళ్ళారు. అక్కడ ఏమైంది? యెహోషువకు, దేవుని ప్రజలకు ఏమైంది? అపజయం వచ్చింది. ఎందుకు అపజయం వచ్చింది? దేవుడు వాగ్దానం చేసినాడు కదా, నీ ముందు నేను ఉంటా, జయాన్ని ఇస్తాను. ఎరికో గోడలు కూడదోసినాడు కదా. ఎందుకు హాయిని జయించలేకపోయినారు? ఎందుకు హాయిలో ఓటమి వచ్చింది దేవునికి, దేవుని ప్రజలకు? మోకాళ్ళ మీదకొచ్చి నేలకు సాష్టాంగపడి దుమ్ములో తన ముఖాన్ని పెట్టుకుని ఏడ్చినాడు యెహోషువ. నువ్వు చేసిన వాగ్దానం ఏమైపోయింది? నా ముందు నడుస్తా అన్నావు, ఎందుకు ఈ ఓటమి వచ్చింది? ఎందుకు నా ప్రజలు చనిపోతా ఉన్నారు? ఎందుకు ఈ ఓటమి అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? శాపగ్రస్తమైనది మీలో ఉంది. గుర్తుపెట్టుకుందాం. దేవుడు నడుస్తాడని మన ఇష్టానుసారంగా ఉంటే కుదరదు. దేవుడు నా ముందు నడుస్తాడు కాబట్టి సరళం చేస్తాడు, పెట్టుకున్న స్థలం సరళం చేస్తాడు, ఇనుపగడం తలుకోడు, ఇవన్నీ సరే. కానీ ఓటమి ఎందుకు వచ్చింది? ఎందుకు దాన్ని ఎదిరించలేకపోతున్నావు? ఏంటి? వాగ్దానం చేసిన నమ్మకమైన వాడు కాదా? అబద్ధం ఆడా ఈ విషయంలో? కాదు. అక్కడ ఉండవలసినది లేదు, పరిశుద్ధత లేదు. కాబట్టి శాపగ్రస్తమైనది మన జీవితాలలో, మన కుటుంబాలలో, సంఘములో ఉంటే దేవుడు ముందుగా నడుస్తాడు కానీ ఆగిపోతాడు. విజయానికి హద్దు, విజయముకు అడ్డు వేసేవాడుగా ఉంటాడు. శాపగ్రస్తమైనది ఒక్కని జీవితంలో ఉన్న కారణాన్ని బట్టి దేవుని ప్రజలకు ఏమొచ్చింది? అపజయం వచ్చింది. ఒక అవిధేయత, ఒక పాపం ఎంతమందికి చుట్టుకునింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సంవత్సరం దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. నీ ముందర నడుచువాడు నీ దేవుడు నీకు జయాన్ని ఇవ్వాలంటే, ఆ సమస్యలను నీ కలెజు నుండి తీసివేయాలంటే మనలో, మన కుటుంబాలలో శాపగ్రస్తమైనది ఏది కూడా ఉండకూడదు. అప్పుడే ఆ వాగ్దాన నెరవేర్పు. కాబట్టి కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురిలో ఎవరిలో శాపగ్రస్తం ఉన్న కుటుంబానికి అపజయమే. దేవుని వాక్యానుసారంగా దేవుని లేఖనాలు సుస్పష్టంగా చెప్తా ఉన్నాయి. అంతమందిలో ఒక్కడు ఆశించి శాపగ్రస్తమే తెచ్చుకున్నాడు, అందరికీ అపజయం. ఈ కుటుంబంలో శాపగ్రస్తమైనది ఏముంది? ఏముంది? ఒకవేళ తీసివేసుకో. శాపగ్రస్తమైనది దేవునికి కానిది ఏముంది? ఆకాను ఆశామాషి వాడు కాదండి, ఆశామాషి వాడు కాదు, విశ్వాసే. కానీ ఆశించినాడు, వాడిని ఆశించినాడు. అనేక సార్లు క్షణికమైన వాటి కొరకే, తాత్కాలికమైన వాటి కొరకే ఆశపడతాం. డబ్బు ఉండడము తప్పు కాదు, డబ్బుకు ఆశపడ్డాడు, అది ఉండడం తప్పు కాదు. మంచి బట్టలు ఉండడం తప్పు కాదు, బంగారు ఉండడం తప్పు కాదు. వాటి ఆశించి తెచ్చుకున్నాడు, దాచిపెట్టడము తప్పు. ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రవ్వా ఇదిగో, ఒకసారి మనల్ని మనము పరీక్షించుకునవలసిన వారం ఉంటున్నాం. నా కుటుంబంలో, నాలో ఎందుకు ఈ పరాజయం ఉంది? బహుశా ఆ కాలంలో శాపగ్రస్తమైనది నా జీవితంలో, నా కుటుంబంలో ఉందేమో. చూపించు. తప్పకుండా చూపిస్తాడు. మన పాపం మనల్ని పట్టుకుంటుంది. 32 ఆ సంఖ్యాకాండంలో రాయబడినట్టుగా 23 ప్రకారం వాడు మన పాపం పట్టుకొని చూపిస్తుంది. ఇదిగో ఇది 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 అని, ఇది అని. యెహోషువ చెన్నైలో దేవుని వాక్యం విని ఆరంభ దినాలలో వాళ్ళ ఇంట్లో దేవునికి కానివన్నీ ఉన్నాయి, అవన్నీ తీసుకుని వచ్చి యెహోషువలో బావి ఉండేది, బావిలో వేసేసినారు. ఎందుకు? మళ్ళా తీసుకొని వచ్చి ఎక్కడైనా దాచిపెట్టి మళ్ళా అవి తీసుకొని మళ్ళా మనం పెట్టుకుంటామేమని అందకోకుండా బావిలో వేసేసినారు. అంతే. ఈ వద్దు, మాకు మా ఇంట్లో ఉండద్దు, శాపం ఇది మా ఇంటికని. దేవునికి అసహ్యమైనది, దేవునికి శాపగ్రస్తమైనది మన జీవితాలలో, కుటుంబాలలో ఉన్నంత వరకు దేవుడుగా ముందుగా నడుస్తాన వాగ్దాన నెరవేర్పులో మనము చేయవలసినది శాపగ్రస్తమైనది ఏది మన జీవితాలలో ఉన్నా కూడా దేవుడు తన వాగ్దాన నెరవేర్పులో. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన కర్తవ్యం మనం చేయవలసిన వారమే ఉంటున్నాం. శాపగ్రస్తమైనది ఉన్న కారణాన్ని బట్టి తన ముందర నడిచిన దేవుడు ఆగిపోయిన పరిస్థితి, విజయం ఇచ్చే దేవుడు అపజయానికి దేవుని ప్రజలను అప్పచెప్తాడు దేవుని ప్రజలను. న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో చూస్తే, మనము మొదటి నుండి చూస్తే 16వ అధ్యాయం వరకు మరలా యెహోవా దృష్టికి పాపం చేస్తూ
మరలా యెహోవా దృష్టికి దేవుని ప్రజలు పాపం చేస్తూ వస్తారు. 16వ అధ్యాయానికి వచ్చినప్పుడు 8 సార్లు ఆ మాట వ్రాయబడింది. 8 సార్లు మరలా యెహోవా దృష్టికి పాపం చేస్తే దేవుడు వారిని, దేవుని ప్రజల్ని ఎవరికి అప్పచెప్పినాడు? ఫిలిష్తీయులకు అప్పచెప్పినాడు. 40 సంవత్సరములు ఫిలిష్తీయుల బానిసలో దేవుని ప్రజలు అల్లాడిపోయినారండి. దేవుడు అప్పచెపుతాడు అపజయానికి, దేవుడు అప్పచెపుతాడు శాపానికి. దేవుని వాక్యము సుస్పష్టమైనది. దేవుడే తన ప్రజలను అప్పచెప్పినాడండి. ఎందుకు? మరలా యెహోవా దృష్టికి పాపం చేస్తా ఉన్నారు. దేవుడు పాపిని క్షమిస్తాడు, పాపమును అసహించుకుంటాడు. దేవుని ప్రజలముగా దేవునికి అసహ్యమైనది మన జీవితాలలో, కుటుంబంలో ఉంటే జయశాలిగా ఉన్న మనం ఎక్కడో అడ్డుబండ ఎదురైతుంది. అప్పుడు మనం ఒక్కసారి అక్కడ ఆగి, ఎందుకు ఈ ఓటమి, ఎందుకు ఈ అనారోగ్యం, ఎందుకు ఈ పొరపాటు ఎందుకు జరిగింది అంటే చూపిస్తాడు దేవుడు. ఇదిగో నీ జీవితంలో, నీ కుటుంబంలో ఇది ఉంది, అందుకే ఈ పరాజయం, ఇది ఉంది అందుకే ఈ అనారోగ్యం, ఇది ఉంది అందుకే ఈ ఆర్థిక లేమి. ఎప్పుడైతే వాటిని తీసివేసుకుంటామో దేవుడు తప్పకుండా ముందుకు కొనసాగుతాడు. అప్పుడు వెంటనే హాయి మీద విజయం, తర్వాత యోర్దాను దాటి తిరిగి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మన ముందు నడవడానికి ఇష్టపడుతుండగా మనలో దేవునికి అసహ్యమైనది తీసివేసుకుందాం. నీ ముందర నడుచువాడు నీ దేవుడైనా యెహోవా. భయపడబాకు, దిగులు పడబాకు, ఎవరు లేరనుకోబాకు. అందరు నిన్ను వదిలిపెట్టినా, గత సంవత్సరం అందరు నిన్ను వదిలిపెట్టి ఒంటరిగా చేసినారేమో, కానీ ఈ సంవత్సరంలో ఎవరు లేకపోయినా నీ ముందు పరిస్థితి ఏదైనా నీ ముందు నడిచేవాడు నీ దేవుడు. వాగ్దానం చేసినాడు, ఆయన ముందు నడుస్తాడు. కానీ నీవు చేయవలసింది, నేను చేయవలసింది, ప్రభు మన ముందు నడిచి మార్గములన్నిటిలో మనకు తోడుగా ఉండాలంటే మనలో శాపగ్రస్తమైనది ఏది కూడా ఉండకూడదు. యెహోషువకు దేవుడు మోషే ద్వారా వాగ్దానం ఇచ్చినాడు. ఎందుకు? యెహోషువ ముందు దేవుడు నడుస్తూ వచ్చినాడు. యెహోషువలో ఏమి చూస్తున్నాడు దేవుడు? ఎందుకు దేవుని ప్రజలను యెహోషువ భుజస్కంధాల మీద పెట్టి దేవుడు ఎందుకు ఆ గురుతర బాధ్యత యెహోషువకు ఇచ్చి, యెహోషువ భయపడుతున్నప్పుడు ధైర్యపరిచి నీ ముందు నేనున్నా, నువ్వు ముందుకు వెళ్ళు అని యెహోషువని ఎందుకు ఎంతో మంది యవనస్తులు ఉన్నారా ఆ రోజు? ఎందుకు యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? యెహోషువలో ఏం చూస్తున్నాడు దేవుడు? యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 7వ అధ్యాయం 16 వచనం. యెహోషువ 7:16. యెహోషువ ముందు దేవుడు ఎందుకు నడిచి ఇశ్రాయేలును కానానుకు తీసుకుని వెళ్ళాడు? ఆయన ముందు ఎందుకు నడిచాడు దేవుడు? కాబట్టి యెహోషువ ఉదయమున లేచి, 8వ అధ్యాయము 10వ వచనం. ఉదయమున యెహోషువ వేకువన లేచి. ఎప్పుడు లేస్తున్నాడు యెహోషువ? మనం ఎప్పుడు లేస్తున్నాం? వేకువన లేస్తున్నామా? యెహోషువ వేకువన లేచి పార్కుకి వెళ్ళాడు వాకింగ్, జాగింగ్ చేయడానికి. ఎందుకు లేచాడు? దేవుని సన్నిధిని వెతుకుతున్నాడు. ఈరోజు ఉదయకాలంలో వేకువన లేస్తున్నామా? ఉదయకాలంలో కుటుంబాలలో ప్రార్థన ఉందా? రాత్రులు ప్రార్థనలు ఉన్నాయి చాలా మంది కుటుంబాలలో. ఉదయకాలంలో ఫ్యామిలీ ప్రేయర్స్ లేవు. ఎందుకు? లేటుగా లేస్తున్నారు. ఎందుకు లేటుగా లేస్తున్నారు? కారణం ఉంది. ప్రతి ప్రశ్నకు జవాబు ఉంటుంది. జవాబు ఉంది. ఎందుకు లేటుగా లేస్తున్నారంటే పడుకోవడం ఆలస్యమైతుంది. పడుకోవడం ఆలస్యమైంది కాబట్టి లేవడం కూడా ఆలస్యం. ఎందుకు పడుకోవడం లేట్ అయింది? ఎవరు బిజీలో వాళ్ళు, ఎవరి బెడ్రూమ్లలో వాళ్ళు. దే ఆర్ వెరీ బిజీ విత్ సెల్ ఫోన్. బిజీ. రండి అంటే రావడం లేదు, లెగండి అంటే లెగడం లేదు. లెగండి అంటే తండ్రి పోయి లేపుతుంటే తల్లి అంటుంది, ఆ పడుకొని లేండి పిల్లలు కదా. ఓహో పడుకొని లేండా? ఎగ్జామ్ కూడా పడుకొని లేండి అను. ఎగ్జామ్ 8 గంటలకు పోవాలా, ఎంసెట్ లో 1 నిమిషం పోతే గేట్ బంద్ చేస్తారు. పడుకొని లేండి అను. అప్పుడు కూడా ఎగ్జామ్ పోయేటప్పుడు పడుకోండి లేండి అన్నం. నీళ్లు జల్లి 100 రూపాయలు ఇచ్చి కాలేజీ గేట్ వరకు మనం దింపుతాం. ఎందుకు? ఎగ్జామ్ కొరకే లేపుతున్నాము గాని ఫ్యామిలీ పేరుకు మాత్రం లేపడంలే. యెహోషువ ముందు దేవుడు ఎందుకు నడిచినాడు? యెహోషువకు ఎందుకు దేవుడు తోడుగా ఉన్నాడంటే యెహోషువ వేకువన దేవుని సన్నిధిని వెతుకుతూ ఉన్నాడు. ప్రియమైన చెల్లి తమ్ముడు, వేకువన లేగడం అలవాటు చేసుకున్నాడు. దేవుని సన్నిధిని వెతకడం అలవాటు చేసుకున్నాడు. ఉదయకాలం లేచి రాత్రంతా కాపాడాడు. మరొక దినాన్ని అనుగ్రహించినాడు. నీ దిన వాక్యము చదివి దేవుని స్తుతించి ఆరాధన చేసి, ప్రభా ఈ దినం
నేనేం చేయాలా? చెడిపోయిన లోకంలో పాడైపోయిన ప్రజల మధ్య నేను వెళ్తున్నా, స్కూల్కి వెళ్తున్నా, కళాశాల వెళ్తున్నా, ఆఫీసుకి వెళ్తున్నా. ఇదిగో నా చూపుడు తలంపులు ఆలోచనలు పవిత్రంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. సహాయం చేయి. నీ వాక్యం నా హృదయంలో నా మొదలు ఉంచు. నేను పాపం చేయకుండా నన్ను కాపాడు. ఒక తీర్మానంతో నువ్వు బయటికి వెళ్తే దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు. కాబట్టి వేకువన లేచిన యెహోషువ మార్గమును సరళం చేసి యెహోషువ ముందు, ఇశ్రాయేలు ముందు దేవుడు నడుస్తూ వచ్చినాడు. యెహోషువ వేకువన లేచినాడు. యెహోషువ ఆ ధైర్యమును ముందు పెట్టుకుని దేవుణ్ణి పెట్టుకుని ముందు కొనసాగుతూ వచ్చినాడు. 10వ అధ్యాయం యెహోషువ 10వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ ముందు దేవుడు ఎందుకు నడిచినాడు? యెహోషువ 10:12. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. యెహోషువ ముందు దేవుడు ఎందుకు మార్గమును సరళం చేసి యెహోషువ ముందు దేవుడు ఎందుకు నడిచినాడంటే భవిష్యత్తులో ప్రార్థన వీరుడు యెహోషువ. యెహోషువ ప్రార్థన వీరుడు కాబట్టి దేవుడు తన ముందు మార్గంలో నడుస్తూ వచ్చినాడు. ఈ సంవత్సరంలో భవిష్యత్తులో నీ ముందు నీ కుటుంబ ఆత్మీయాత్ర జీవితంలో ముందుగా, నీ సంఘ ఆత్మీయాత్ర జీవితం ముందుగా దేవుడు నడవాలని ఇష్టపడతా ఉన్నాడు. కానీ యెహోషువ వలె వేకువన లేచి ఆయన సన్నిధిని వెతుకుతాం. యెహోషువ వలె వేకువన లేచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన విశ్వాస వీరుడు. ఆయన ప్రార్థనకు సృష్టి తల ఒగ్గిందండి. సూర్యుడు ఆగిపోయినాడు, చంద్రుడు నిలిచిపోయినాడు. ఎంత గొప్ప భాగ్యం ఒక మానవునికి. ఈ రోజుకు సైన్స్ వారికి అర్థం కావడంలే. ఒక రోజు ఏమైపోయింది క్యాల్కులేషన్ లో, ఈ రోజుకు ఎందుకు ఏంటి ఆ రోజు, ఎందుకు సూర్యుడు ఆగిపోయినాడు, ఎందుకు చంద్రుడు ఆగిపోయినాడు, నోబడి నోస్. ఎవరికి తెలియడం లేదు. ఈ రోజు కూడా దేవుడు అంత శక్తి ఒక మనిషికి ఇచ్చినాడండి. ఒక మనిషి ప్రార్థన చేస్తే సృష్టి తల ఒగ్గింది. ఈ రోజు మనం ప్రార్థన చేస్తే హాస్పిటల్ ఉన్నవారు డిశ్చార్జ్ ఇంటికి వచ్చినారా? మనం ప్రార్థన చేస్తే ఎగ్జామ్కి వెళ్తున్నవారు మంచి ర్యాంకుతో తిరిగి ఇంటికి వచ్చినారా? సృష్టి మనిషికి లొంగుతుంది. దేవుని మాటకు మనం ఎప్పుడైతే లొంగుతామో, మన మాటకు దేవుని శక్తి ద్వారా సృష్టి మనకు లొంగేదిగా ఉంటుంది. ప్రార్థనకు సరైన జవాబిచ్చే దేవుడు. ప్రార్థనలో ముందుందా? మన ప్రార్థన మీద ఎన్నో జీవితాలు ఆధారపడ్డాయి. కాబట్టి ప్రార్థనలో యెహోషువ ప్రార్థనా వీరుడు. కాబట్టి ప్రార్థన వీరుడైన యెహోషువకు దేవుడు తోడుగా ఉండి భవిష్యత్తులో మార్గంలో సరళం చేసి నడిపిస్తూ వచ్చినాడు. మూడవది, యెహోషువ ముందు మార్గంలో దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? మొదటి అధ్యాయం యెహోషువ 1:7 వచనం 1:7. అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యంగా నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించి ధర్మశాస్త్రము చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నది. మన ఆత్మీయాత్ర జీవితంలో దేవుడు మన ముందు ఉంచిన మార్గములో మనం చక్కగా ప్రవర్తించాలి. ప్రవర్ధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రవర్ధన, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా, మన ప్రవర్ధన అన్నది మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. క్యారెక్టర్ అంటారు. ఫోన్ పోతే కొనొచ్చు, వస్తువు పాడైపోతే రిపేర్ చేసుకోవచ్చు, కానీ క్యారెక్టర్ అన్నది పోతే తిరిగి సంపాదించలేము, దాన్ని రిపేర్ చేసుకోలేము. కాబట్టి ప్రవర్ధన, దేవుడు మనల్ని ఉంచిన మార్గములో అది ఇరుకు మార్గమే. క్రైస్తవ మార్గం పూల పాన్పు కాదు. వస్తాయి, వాటన్నిటినీ తీసివేసి సరళమైన మార్గంలో నడిపించడానికి దేవుడు మన ప్రవర్ధనను కోరుతూ ఉన్నాడు. మంచి ప్రవర్ధన కలిగినటువంటి యెహోషువ ముందు మార్గంలో దేవుడు తోడుగా ఉన్నాడు. తర్వాత చూస్తే యెహోషువ 24:15 అంటాడు. యెహోషువ ఒక తీర్మానం చేసుకున్నాడు. చివరి దినాలు, ఆఖరి దినాలు, చివరి మాటలు యెహోషువ మాటలు. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించు. నేను సేవిస్తా దేవుణ్ణి అంటే సరిపోతుందేమో, కానీ నా ఇంటి వారు కూడా. అదే నూతన నిబంధనలో కొర్నేలు చెప్తాడు. కొర్నేలు తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి జీవించినాడు. ఈరోజు ఇంటి వారం అందరము భయభక్తులు కలిగి ఉన్నామా? ఇంటి వారం అందరము దేవుని సేవిస్తున్నామా? ఇంటి వారం అందరము కలిసి రెస్టారెంట్కి వెళ్తాం భోజనం చేయడానికి. ఇంట్లో ఉన్న అందరం కలిసి పెళ్లికి వెళ్తాం. ఇంటి వారం అందరం కలిసి హాస్పిటల్కి వెళ్తాం. ఇంటి వారం అందరం కలిసి విహారయాత్రకి వెళ్తాం. ఇంటి వారం అందరం కలిసి దేవుని మందిరానికి ప్రార్థన కోరికకు రాం. ఇంట్లో ఉన్న అందరం కలిసి బైబిల్ స్టడీకి రాం. ఒక వాట్స్నాప్ సర్వీస్ ఒక ఆదివారమో కనబడతామేమో కాదు.
అన్ని వేళలా ఆయన సన్నిధి వెతికినాడు. అన్ని వేళలా ఆయన సన్నిధి వెతికినాడు. తన కుటుంబాన్ని ఆ విధంగా దేవుని సేవించే విషయంలో తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. ఈనాడు కుటుంబాన్ని తల్లిదండ్రులుగా మన పిల్లలను కట్టుకుంటున్నామా? భర్తగా భార్య పరిస్థితి ఏంటి? భార్యగా భర్త పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులుగా పిల్లల పరిస్థితి ఏంటి? ఇక్కడ సంతోషంగా ఉన్న భూమి మీద ఏదో సంతోషంగా పరలోకంలో మనం కుటుంబంతో ఉండాలని ఆశ లేదా? భవిష్యత్తు కొరకే మనం ప్రయాసపడాలి. మన పిల్లల కొరకై తల్లిదండ్రులుగా మనము వేకువజాము లేచి ఇర్మియా విలిపించినట్టుగా విలిపించాలి. కుటుంబాలుగా మనం సిద్ధపడాలి. కాబట్టి యెహోషువ జీవితంలో దేవుడు ముందు నడిపించినాడంటే యెహోషువ తన ఇంటినంతా ఆత్మీయంగా కట్టుకుంటూ వచ్చినాడు. దేవుణ్ణే సేవించాడు, కానీ ధనాన్ని సేవించలే, మనుషులను సేవించలే, అధికారాన్ని సేవించలే. దేవుడు తనకిచ్చినటువంటి ఆ బాధ్యతను బట్టి ఆయన విరివిగిపోలే, తాను తగ్గించుకున్నాడు. దేవుని సన్నిధి కోరుకున్నాడు, దేవుని సేవ పరిచర్యను కోరుకున్నాడు. దేవుడు తన ముందు నడవాలని ఇష్టపడ్డాడు. దాని కొరకే తను చేయవలసినవి తను చేస్తూ వచ్చాడు. అందుకే ముందుగా ఉండి దేవుడు ఆయనను తీసుకుని వెళ్లి వక్ర జనము, తిరుగుబడిన జనము ఇశ్రాయేలును ఏకధాటిగా నడిపించి యోర్దాను దాటి అక్కడ కానున్న వారిని, ఆ యొక్క దేవుని శత్రువు ప్రజలను ఓడించి ఆ యొక్క పాలుతీలు ప్రవహించు ఆ స్వాస్థ్యమును ఇశ్రాయేలు ప్రజలకు పంచినటువంటి యెహోషువ, అదే దేవుడు ఈ సంవత్సరంలో నీ ముందు ఉండి నడిపించాలని ఇష్టపడతా ఉన్నాడు. వస్తాయి సమస్యలు చూసి బాధపడవాకని వాటిని ఎదిరించి విజయం ఇచ్చే దేవుడు, విజయశాలి మన దేవుడు మన ముందున్నాడు. కాబట్టి క్రీస్తు వైపు చూసి ముందున్న పరిగెత్తి ఓపికతో పరిగెత్తాం. 3వ వాగ్దానము 7:17. ఐ విల్ క్లోజ్ ఇట్ విత్ ఇన్ 5 minutes. 5 నిమిషాలలో ముగిస్తాను, ఏం భయపడబాకండి. రెవల్యూషన్ 7:17, ప్రకటన 7:17. ఎలాయనగా సింహాసన మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. 7వ అధ్యాయం మనం చూస్తూ వస్తే 12 గోత్రముల వారు, ఒక గోత్రం 12,000 మంది ఇంటూ 12, 144,000 మంది మనకు కనపడుతున్నారు ఆయా గోత్రములు, ఆయా వంశముల నుండి. తర్వాత 9వ వచనానికి వచ్చినప్పుడు, అటు తరువాత నేను చూడగా, యోహాను చూస్తా ఉన్నాడు. యోహాను ప్రకటన గ్రంథములో 22 అధ్యాయాలు పరిశుద్ధాత్మ దేవుని చేతుల నుండి ఆయన చేతుల నుండి పరిశుద్ధాత్మ దేవుడు జాలు విరుస్తాడు. మొదటి అధ్యాయము జరిగిపోయిన సంగతుల గురించి రాస్తాడు. ప్రకటన 1వ అధ్యాయం జరిగిపోయిన సంగతులు, పాస్ట్ జరిగిపోయినాయి. రెండవది 2-3 అధ్యాయాలు జరుగుతున్న సంఘాలలో జరుగుతున్న పరిస్థితుల గురించి ఆయన రాస్తాడు. 4వ అధ్యాయం నుండి 22 అధ్యాయాల వరకు జరగబో సంగతుల గురించి, భవిష్యత్తు గురించి ఆయన చెప్తాడు. భూత, వర్తమాన, భవిష్యత్తు 3 కాలాలు 22 అధ్యాయాలు. ఇప్పుడు జరగబో సంగతులు 7వ అధ్యాయంలో చూస్తా ఉన్నాం. ఆయన చూసినప్పుడు నానా వంశముల నుండి, నానా ప్రజలలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడింది. ఆయన చూస్తున్నప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే, శక్తి బలము కలిగినటువంటి దేవునికి నమస్కారం చేస్తూ ఉన్నారు. అంత మాత్రం ఎవరు వీరు అంటే గొర్రెపిల్ల రక్తం తమ వస్త్రములను ఉదుకొని వాటిని తెలుపు చేసుకున్నవారు. ఎవరు వీళ్ళంటే ఆయనను సేవించుచున్న రాత్రింబగళ్ళు. ఆయన కిందికి వచ్చినప్పుడు 17వ వచనం అంటాడు, గొర్రెపిల్ల వారికి కాపరి అయి. గొర్రెపిల్ల గురించి వారి మధ్య నుండి ఉన్నటువంటి జీవజల బుగ్గల నుండి వారిని నడిపించి, జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించి సింహాసన మధ్యనందుండు. ఎవరు సింహాసన మధ్య నుండేది? గొర్రెపిల్ల. ఈ 7వ అధ్యాయంలో గొర్రెపిల్ల కాపరిగా ఉన్నాడు. కాపరిగా ఉండక మునుపు ఈ గొర్రెపిల్ల మధ్యలో ఎక్కడున్నాడు? 5వ అధ్యాయం 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనముకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిపో. వధింపబడిన గొర్రెపిల్ల మనం చూస్తూ ఉన్నాం. నేను ఆ పాపముల కొరకై పరలోకం నుండి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా యోహాను 1:29 మనం చూస్తూ ఉన్నాం. ఆ గొర్రెపిల్ల దీనుడుగా, దరిద్రుడుగా నీ కొరకై మానవుడిగా లోకం నుండికి వచ్చి, నేను ఆ పాపముల కొరకై
కలవరిలో రక్తం కార్చినటువంటి వధింపబడిన గొర్రెపిల్ల. 7వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన కాపరిగా ఉన్న గొర్రెపిల్లగా, బలి అయిన గొర్రెపిల్ల ఇప్పుడు కాపరత్వాన్ని తీసుకున్నాడు. కాపరిగా ఉన్న గొర్రెపిల్ల. కాపరి లక్షణాలేంటి? చాలా ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైనవి, కాపరి ఆ గొర్రెలను ఏం చేస్తాడు? కాస్తాడు. కంటికి రెప్పలా నిద్రపోకోకుండా వాటిని కాపాడుతాడు. ఏ సింహం వస్తుందో, ఏ ఎలుగుబంటి వస్తుందో, ఏ తోడేలు వస్తుందో వాటిని ఎత్తుకొని పోతుందేమని కంటికి నిద్ర లేకోకుండా, అది చీకటైనా, ఎడారైనా, ఎండైనా, గుట్టలైనా, పర్వతాలైనా వాటిని కాపాడుతూ ఉంటాడు. దావీదే ఒక గొర్రెల కాపరి. 23వ కీర్తనలో తనకు ఒక కాపరి ఉన్నాడని ఆ కాపరత్వం గురించి ఆయన కీర్తనంతా రాస్తాడు. కాబట్టి దేవుడు మన ఆత్మీయాత్ర జీవితంలో, భవిష్యత్తు ఈ సంవత్సరంలో దేవుడు మనకు వధింపబడిన గొర్రెపిల్ల మాత్రమే కాదు, మనం రక్షించిన, మన కొరకే ప్రాణం పెట్టిన గొర్రెపిల్ల మాత్రమే కాదు, ఈ ఆత్మీయాత్ర జీవితంలో ఈ సంవత్సరంలో ఆయన మనకు కాపరిగా ఉండుతున్నటువంటి మధ్యలో సెంటర్ పాయింట్, మన కుటుంబంలో మధ్యలో ఉంటాడు, మన సంఘంలో మధ్యలో ఉంటాడు, మన జీవితంలో కేంద్ర బిందువుగా ఆయన ఉంటాడు. మనం ఆహ్వానించాలి ఆయనను, నువ్వు ఉండు అని. అందుకే దైవజనుడు భక్తి సింగ్ గారి ప్రార్థనలో 3 విషయాలు ఉంటాయి. ప్రభువా, మాకు నువ్వు రాజుగా ఉండు, మాకు నువ్వు అధిపతిగా ఉండు, మాకు నువ్వు 3 విషయాలు చెప్తాడు ఆయన. కాబట్టి ఆయన శిరస్వత్వం కింద, ఆయన రాజరికత్వం కింద, ఆయన ప్రభుత్వం కింద మనం ఉండాలని భక్తి సింగ్ గారు ప్రార్థన చేసేవారు. ఆయన కాపరత్వంలో మనం ఉండాలి, అప్పుడే మనం కాపాడబడతాం. రెండవది, కాపరి యొక్క లక్షణం ఏంటి? పచ్చిగాల చోట్ల ఆయన మన పరుణ చేస్తాడు, నీటి బుగ్గలకి తీసుకుని వెళ్తాడు, స్వచ్ఛ జలం ఆయన తాపిస్తాడు. మన సహవాసంలో ఉన్నటువంటి దేవుని వాక్యము వేరే సహవాసంలో లేదంటే అతిశక్తి కాదు. మంచి మంచి బోధకులు, సేవకులు, పరిచారకులు మన సహవాసంలో దేవుడు ఉంచి మన ఆత్మీయ క్షేమం కొరకే పరలోకపు మన్నా ఆయన సింహాసనం నుండి విడుదల చేస్తా ఉన్నాడు. ఆత్మీయ ఆహారంతో పోషిస్తాడంట మనల్ని ఈ సంవత్సరం. కాపరిగా మనల్ని కాపాడుతూ ఉంటాడంట. అంత మాత్రమే కాదు, ఆయన మనకు తోడుగా ఉన్న గొర్రెలు ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు. నడిపించే క్రమంలో అన్ని గొర్రెలు ఉంటాయి. ఒక గొర్రె, 2 గొర్రెలు ఆ సహవాసం నుండి పక్కకు పోతాయి. పక్కకు పోయినప్పుడు ఏం చేస్తాడు? ఆయన దగ్గర ఒక కర్ర ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తాడు? పిలుస్తాడు, పక్కకు రా, వాడితో కలువు, సరైన మార్గంలోకి రా అని ఒక కేక పెడతాడు. అవి వినలేదు అనుకోండి, వెనకొకటి ఏం చేస్తాడు? దగ్గరికి పోయి వాటిని కొట్టి కలుపుతాడు. అనేక సార్లు ఆత్మీయాత్ర జీవితంలో సరైన మార్గంలో మనము సహవాసములో నుండి పక్కకు పోయినప్పుడు మొట్టమొదటిగా చెబుతాడు వాక్యంతో. మనం వినకపోయామనుకోండి, ఏ దుడ్డుకరతో వచ్చి మనల్ని శ్రమలు గుండా తీసుకుని వెళ్ళి మనల్ని చక్కదిద్దుతాడు. ఎందుకంటే మనం అంటే ఆయనకి ఇష్టం. తండ్రి కుమారుని ఇష్టపడతాడు కాబట్టి పక్క దోవులకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? గద్దించి సరిదిద్దుతాడు. ఈ కాపరి మనల్ని సరిచేసే కాపరి, పరలోకానికి మనల్ని నడిపించే ఈ కాపరి. కాబట్టి ఈ ఆత్మయాత్ర జీవితం సంవత్సరంలో ఈ 2 వాగ్దానాలు దేవుడు మనకు సార్వత్రికంగా ఇచ్చినాడు. వీటిని మనం గుర్తుపెట్టుకుందాం. ఈ వాగ్దానం నెరవేర్పులో మనము, మన కుటుంబాలు, సంఘము ఏం చేయాలనేది దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. ఇవన్నీ ఎప్పుడైతే మనం నెరవేర్చుకుంటూ పోతామో, యెహోషువకు ముందుండి నడిపించిన దేవుడు, కానానుకు తీసుకువెళ్ళిన ఆ దేవుడు మనకు కూడా ముందు ఉంటాడు. ఆత్మయాత్ర జీవితం మనము పరలోకానికి వెళ్లేంత వరకు, ఈ భూలోకయాత్ర ముగించేంత వరకు దేవుడు మన ముందు ఉండాలంటే యెహోషువకు ఎందుకు దేవుడు ముందు నడిపించాడు? బహుశా 4 విషయాలు చూస్తూ వచ్చినాం. చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత ఆయన చివరి వాగ్దానంకి వచ్చినప్పుడు ఆయన గొర్రెపిల్లగా కనపడుతూ ఉన్నాడు. ప్రాణం పెట్టిన గొర్రెపిల్ల రక్షించినాడు మనల్ని. రక్షించిన తర్వాత కాపరిగా ఉన్నాడు. ఆయన ప్రధాన కాపరిగా, మంచి కాపరిగా, గొర్రెలు గొప్ప కాపరిగా, కాపరత్వం గురించి చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చినాం. జోసఫ్ అన్న కూడా కాపరత్వం గురించి చాలా విషయాలు మీకు చెప్పి ఉంటాడు. కాబట్టి కాపరికున్న లక్షణాలు ఎన్నో ఉన్నాయి. ఆ విధంగా మన కాపరిగా, ఆత్మల కాపరిగా, పరలోకానికి మనం నడిపించే కాపరిగా, మనం సరిదిద్దే కాపరిగా, మనం చక్కని త్రోవలు నడిపించే కాపరిగా, మన ముందుండి సరాలం చేసే కాపరిగా మనకుండబోతా ఉన్నాడు. కాబట్టి భయపడద్దు, ఒక్కటే భయపడక నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి ముందుకు కొనసాగండి. నేను నీకు తోడుగా ఉంటా, మొదటి వాగ్దానం. రెండవది, నువ్వు నడుచు మార్గంలో నీకు నేను ముందుంటా. తోడుగా ఉంటాడు, ముందు ఉంటాడు, తర్వాత
గొర్రె పిల్లగా కాపరిగా ఉండి నడిపిస్తాడు. ఈ 3 వాగ్దానాలు ఈ సంవత్సరంలో మన ఆత్మ జీవితంలో వ్యక్తిగత కుటుంబాలుగా స్థానిక సంఘం సర్వ సంఘంతో కలిసి మనము ఈ వాగ్దాన నెరవేర్పులో మన కర్తవ్యం మనం చేస్తూ దేవుని రాకడ కొరకే మనము సిద్ధపడదాం.